ఇండస్ట్రీలో ముస్లిం మరింత ముదురుతోంది. ఇప్పటికే కార్మికులు సమ్మె ప్రకటించారు. జరుగుతున్న షూటింగ్లకు బ్రేక్ ఇచ్చారు. దీంతో ఇవాళ కూడా షూటింగ్లకు క్లాప్ కొట్టకుండానే ప్యాకప్ చెప్పేశారు. వేతనాలు పెంచకపోతే వెనక్కి తగ్గేదే లేదని కార్మికులు తెగేసి చెప్తున్నారు. మరోవైపు ప్రొడ్యూసర్లు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. యూనియన్లు వెనక్కి తగ్గకపోతే యూనియన్స్తో సంబంధం లేకుండా ఎవరైనా షూటింగ్ పనులు చేపట్టేందుకు ప్రొడ్యూసర్స్ రెడీ అవుతున్నారు. తెలుగు సినీ కార్మికుల ఫెడరేషన్ తీసుకున్న నిర్ణయం బెడిసికొట్టినట్టే కనిపిస్తోంది. అది ఎందుకు బెడిసికొట్టిందో తెలియాలంటే ముందు హిందీ తెలుసుకోవాలి. సినీ కార్మికులంటే లైట్ బాయ్ నుంచి జూనియర్ ఆర్టిస్టుల దాకా అంతా అంటారు. ఇప్పటిదాకా 24 క్రాఫ్ట్స్ యూనియన్లలో సభ్యత్వం ఉన్నవారికే పని దొరికేది. ఆయా యూనియన్స్లో సభ్యత్వం ఉన్నవారికే పని దొరికేది. కానీ ఆ మెంబర్షిప్ కార్డు కావాలంటే పెద్ద మొత్తంలో చెల్లించాలి. పని దొరికాక రోజువారీ వేతనాల్లోంచి కొంత చెల్లించాలనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇదంతా జరగాలంటే ఎవరో ఓ నిర్మాత సినిమా షూటింగ్ మొదలు పెడితేనే సాధ్యమవుతుంది. కానీ యూనియన్స్లో నిర్ణయాలతో నిర్మాతలకు ఖర్చు పెరిగి నష్టాల పాలవుతున్నారనే చర్చ జరుగుతుంది. ఏడాదికి 10% లెక్కన ప్రతి 3 ఏళ్లకు కార్మికులకు 30% వేతనాలు పెంచాలనే ఫెడరేషన్ నిబంధన నిర్మాతలకు తలనొప్పిగా మారింది. ఇప్పుడు కార్మికులు స్ట్రైక్కు దిగడంతో చాలా షూటింగ్లు అర్ధాంతరంగా ఆగిపోయాయి. అంతే ప్రొడ్యూసర్స్కు మండింది. నిర్మాతల మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. నిబంధనల ప్రకారం చట్ట ప్రకారం ఇక యూనియన్స్తో సంబంధం లేదని, టాలెంట్ స్కిల్ ఉన్న ప్రతి ఒక్కరికి పని కల్పిస్తామని ప్రకటించింది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ప్రొడ్యూసర్స్ గిల్డ్ సమావేశమైంది.